ఒక కొడుకు తండ్రి రాత్రి భోజనం చేయడానికి కూర్చున్నారు. ఎప్పుడు చాలా రుచిగా వండి పెట్టే అమ్మ ఆ రోజు చపాతి తెచ్చి తండ్రికి ఇచ్చింది. చపాతి మాడిపోయి ఉంది నల్లగా. కొడుకు తండ్రి వైపు చూశాడు. ఏమంటాడు అని తండ్రి మామూలుగా చపాతి తింటూ భార్యని అడిగాడు. ఇవాళ పని ఎక్కువగా చేసి అలసిపోయినట్టున్నావు కదా అని. భార్య సమాధానంగా చెప్పింది, చపాతీ మాడిపోయినట్టుంది కదా, పాపం మీకు ఇబ్బందిగా ఉంది కదా తినటానికి. లేదు బంగారం, నాకు చపాతీ నచ్చింది, నువ్వు ఇంకా వెళ్ళి విశ్రాంతి తీసుకో అన్నాడు. తల్లి వెళ్ళగానే కొడుకు ఉండబట్టలేక తండ్రిని వెంటనే అడిగేశాడు, నాన్న, నీకు నిజంగా చపాతీ నచ్చిందా, అంత మాడిపోయినది అని. తండ్రి కొడుకు భుజం మీద ఆప్యాయంగా చేయి వేసి చెప్పాడు, అమ్మ పొద్దున్నుంచి పనులన్నీ చేస్తూ అలసిపోయి ఉంది. అంత అలసటలోనూ నాకు తినడానికి తెచ్చింది. నేను బాలేదు అని అంటే బాధపడేది. నాకు నా రుచుల కంటే అమ్మ కష్టం గురించి ఆలోచించాలనిపించింది. నా ఒక్క సాధింపు తన కష్టాన్ని రెట్టింపు చేస్తుంది. నా ఒక్క ప్రేమ పూర్వకమైన మాట తనకి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునేందుకు తోడ్పడుతుంది అని చెప్పాడు. ఇలా కొడుక్కి ఏ రోజుకు ఆ రోజు తల్లిదండ్రి ప్రేమ అర్థమవుతూ ఉంది. భవిష్యత్తులో అతను ప్రేమకు విలువనిచ్చే ఒక మంచి హృదయశీలిగా ఎదుగుతాడు. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ప్రేమానురాగం, సహాయ సహకారం జీవిత గమనానికి నిజమైన దృఢమైన ఆధారం.